గొడవ పడుతుందో సోనీ అవన్నీ వాంటెడ్ గా చేసింది కదా. నేను చెప్పిందే నడవాలి అనే ఒక మెంటాలిటీ అనేది నాకు అర్థమైంది. హౌస్ లో శేఖర్ భాష బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో శేఖర్ భాషకు ఒక ప్రత్యేకత ఉంది. సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్ మీద ఆడియన్స్ కు క్లారిటీ లేదు. ఎందుకురా ఇంత ఫ్యామిలీ, ఇంత డ్రామా, ఇంత సెంటిమెంట్ అవసరమా? మిగతా కంటెస్టెంట్స్ కంటే కూడా ఆయనకే ఫైనల్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా మంది ఊహించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా రెండో వారంలోనే బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. మొదటి వారంలో బేబక్ ఎలిమినేట్ అవగా తాజాగా రెండో వారంలో శేఖర్ భాషని షో నుంచి ఎలిమినేట్ చేశారు. పెళ్లి కాకపోయి ఉంటే, మీరు సింగిల్ అయి ఉంటే ఎలా ఉండేవాళ్ళు మీరు లోపల? పని చేసే చోట పని చేయకూడదని. దీంతో శేఖర్ భాష మద్దతుదారులు ఒకంత షాక్కి గురవుతున్నారు. బిగ్ బాస్ హౌస్లో శేఖర్ భాషకి అన్యాయం జరిగిందంటూ పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా రెండో వారమే ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదంటూ నిరాశ చెందుతున్నారు. ఇక మరి అతడు ఈ సీజన్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇంతకీ శేఖర్ భాష రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు తెలుసుకుందాం పదండి. పృథ్వీ చాలా మందికి కన్నడం రాదు కదా, పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరికైనా వచ్చేస్తుంది. అంటే ఎలా అంటే కన్నడం, పిల్లల్ని కనడం. సాధారణంగా బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారమైన తెలుగులో సూపర్ హిట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు అన్లిమిటెడ్ కాన్సెప్ట్తో నడుస్తున్న 8వ సీజన్ మరింత సక్సెస్ఫుల్గా నడుస్తోంది. దీనికి కారణం ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెస్టెంట్లు. నామినేట్ చేస్తారు. సెకండ్ నామినేషన్ చేసినప్పుడు కూడా నేను ఆయన ఏం చేయకపోతుండే. నేను ఏమన్నా మిలిటరీ క్యాంప్కి వచ్చాను డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి. అయితే మొత్తానికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సీజన్ కూడా బాగానే సాగిపోతోంది. బిగ్ బాస్ 8వ సీజన్లోకి మొదట 14 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగుపెట్టారు. వీళ్ళంతా తమ విభాగాల్లో ఎనలేని క్రేజ్ను తెచ్చుకున్నారు. అందులో కొందరు మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. వారిలో ప్రముఖ నటుడు, రేడియో జాకీ అయిన శేఖర్ భాష ఒకరు. ఇటీవల ఒక కాంట్రవర్సీలో భాగమైన అతడు షోలో కూడా హాట్ టాపిక్ అయ్యాడు. బిగ్ బాస్ 8వ సీజన్లోకి కంటెస్టెంట్గా వచ్చినప్పటి నుంచే శేఖర్ భాష తన మార్కును చూపించే ప్రయత్నాలు చేశాడు. కట్ చేస్తే హౌస్ లో మీరు విలన్ అయ్యారు, మీరు బయటకు వచ్చారు. నేను విలన్ అవ్వలేదండి, నేను హీరోగానే. ముఖ్యంగా షోలో తనదైన రీతిలో జోకులు వేస్తూ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్గా పాల్గొనటం లేదు. ఫలితంగా అతడు వ్యక్తిగతంగా మంచి పేరు వచ్చిన ఆటపరంగా విమర్శలు తీసుకున్నాడు. బిగ్ బాస్ 8వ సీజన్లో మొదటి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. అయితే రెండో వారంలో మాత్రం ఎవరు వెళ్తారన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండో వారం ఎలిమినేషన్లో సంచలనం కనిపించింది. ఇందులో బయట చాలా మంది పేరున్న శేఖర్ భాష ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్లో నుంచి మంచి అంచనాలతో వచ్చి అందుకు అనుగుణంగానే పేరు సంపాదించుకున్న శేఖర్ భాష రెండో వారంలో ఎలిమినేట్ అయిపోయాడు. అతడికి బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే దానిపై పలు చర్చలు జరుగుతున్నాయి. శేఖర్ ఒక్కో వారానికి 2.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. బిగ్ బాస్ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం శేఖర్ భాషకు బిగ్ బాస్ 8వ సీజన్ కోసం రోజుకు 35,000 రూపాయల చొప్పున వారానికి 2.5 లక్షలు ఇచ్చారట. అలాగే 2 వారాల పాటు ఉన్న శేఖర్ మొత్తంగా 5 లక్షల రెమ్యునరేషన్గా తీసుకున్నాడని టాక్ నడుస్తోంది. మరోవైపు ఇతగాడు మరోసారి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. శేఖర్ భాష ఎలిమినేషన్కి సంబంధించి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ గీతూ రాయల్ సంచలన కామెంట్స్ చేసింది. గీతూ రాయల్ మాట్లాడుతూ తాను పాల్గొన్న సీజన్ 6 లాగానే సీజన్ 8 కూడా అటర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుందని, టాస్క్లే కాదు ఎలిమినేషన్స్ కూడా అలాగే జరుగుతున్నాయని షాకింగ్ కామెంట్స్ చేసింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లంతా బయటికి పంపించేస్తే హౌస్లో సైలెంట్గా కూర్చునే వారిని సేవ్ చేస్తే ఎలా అని ప్రశ్నించింది. వేస్ట్ కంటెస్టెంట్లను హౌస్లో ఉంచుకుంటే సీజన్ మొత్తం అటర్ ఫ్లాప్గా అవుతుందని అంటోంది. ఈ వారం శేఖర్ భాషని ఎలిమినేట్ చేయబోతున్నామనే వార్త తనకు షాక్ ఇచ్చిందని, హౌస్లో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే అది శేఖర్ భాష, అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ ఎలా చేస్తారు అని ప్రశ్నించింది. ఇది మాత్రం చాలా చెత్త నిర్ణయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది గీతూ రాయల్. ఆర్జే భాషను ఎలిమినేట్ చేయకుండా ఆయనను సీక్రెట్ రూమ్లోకి పంపించో లేదా ఈ వారం నో ఎలిమినేషన్ అని చెప్పి శేఖర్ భాషని హౌస్లోనే ఉంచాలని అభిప్రాయం వ్యక్తం చేసింది గీతు. శేఖర్ భాషకు కొడుకు పుట్టాడు కదా అని ఆ రీజన్తో బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించి ఉంటారేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. ఈ వారం శేఖర్ భాషని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుగానే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఒక్క గేమ్ కూడా శేఖర్ భాషకి ఇవ్వలేదు, కావాలని ఆయన గేమ్లో చూపించలేదని, ఆ హైలైట్ మూమెంట్స్ని కట్ చేసి టెలికాస్ట్ చేసి ఉంటారని చెప్తోంది. ఆయనకు స్క్రీన్ ప్లేస్ కూడా ఇవ్వలేదు. అయితే ఆయనకు తక్కువ ఓట్లు వచ్చాయంటూ వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. శేఖర్ భాష ఎలిమినేట్ అవుతున్నాడంటే తాను మాత్రం అసలు జీర్ణించుకోలేకపోతున్నానంటూ కామెంట్స్ చేశారు కొంతమంది. శేఖర్ భాషను ఎలిమినేట్ చేస్తే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ముందుకు వచ్చిన బిగ్ బాస్ 8లో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందని, ఆ షోకు ఆదరణ తగ్గిపోతుందంటున్నారు నెటిజన్లు. శేఖర్ భాష వెళ్ళిపోతే యష్మి, సోనియాలు రెచ్చిపోతారని అన్నారు. తాను పాల్గొన్న సీజన్లో కూడా ఇలాగే జరిగిందని, షో అట్టర్ ఫ్లాప్ను సొంతం చేసుకుంటుందని గీతూ రాయల్ చెప్తోంది. మీ ఎనిమి కాని ఎనిమి సోనియా సోనియా అంటే నిద్రపోనియా.